చెప్పండి అన్న, అసలు ఈ నిరుద్యోగుల ధర్నాకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నిరుద్యోగుల ధర్నాకు ముఖ్య ఉద్దేశం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్. నిరుద్యోగ ధర్నాకు ఒక ముఖ్య ఉద్దేశం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి నిరుద్యోగ ధర్నాకు కారణం మినిస్టర్లు ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క రకంగా చెప్తారు కాబట్టి ఏదో మాకు తెలియదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీ 2 లక్షలు. మరి ఓ మినిస్టర్ స్థాయికి పోయినోడు మరి ఇన్ని రకాలుగా చెప్పడం అనేది ఫస్ట్ టైం నేను వింటున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఒక మినిస్టర్గా ఒక ఎమ్మెల్యేగా ఉండాలంటే ప్రభుత్వం అంతా కలిసి ఉంటుంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తాడు, మళ్ళీ బట్టి విక్రమార్క ఒక మాట చెప్తాడు, అద్దంకి దయాకర్ ఒక మాట చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక మాట చెప్తాడు, శ్రీధర్ బాబు ఒక మాట చెప్తాడు, ప్రభాకరన్ ఒక మాట చెప్తాడు. అంటే ఒక మినిస్టర్కు పొంతన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా హామీల మీద హామీలు ఇచ్చుకుంటా 6 గ్యారంటీలు అని చెప్పి ఇంతవరకు పత్త లేకుండా పోయింది. ఈయనేమో దావూస్ గీవూస్ అని ఈయన బయట దేశాలు పోయి తిరిగి మరి చక్కర్లు కొట్టొస్తుండు. ఇంకొక ఆయన ఫుట్బాల్ మ్యాచ్ అని 200 కోట్లు ఖర్చు పెట్టిండు. మిస్ ఇండియా పోటీలని కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. నేను ఏమంటున్నానంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టిపోయింది, నిరుద్యోగత పెరిగిపోయింది. ఈ పరిస్థితులలో నువ్వు ఏది మిస్ ఇండియా అని ఆని పిలిపించి ఎందుకు నువ్వు అదే డబ్బులతోని మీరు జాబులు వేయచ్చు కదా. జాబులు వేయచ్చు. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఏం చేయాలనో ఏజ్లో అయిపోయి ఇంటికాడ తల్లిదండ్రులు రెక్కాడతాగంటే ఒక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అక్క పెళ్ళి చేయాలి, చెల్లె పెళ్ళి చేయాలనే ఉద్దేశంతో మా జాబ్ వస్తే మా కుటుంబం సెట్ అవుతాయనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దాని మీద నువ్వు ఫోకస్ చేయరా బాబు అంటే నేను బయట దేశాలు పోయి అని చేస్తుంటావు. ఇంతనన్నా ఇప్పటికైనా తెలంగాణ బిడ్డవై ఉంటాను. తెలంగాణలో పుట్టితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 2 లక్షల ఉద్యోగాలు. విద్యాశాఖ తన చేతిలో ఉండి కూడా విద్యాశాఖ ఇంత భ్రష్టపట్టడం ఎట్లా చూస్తారు? విద్యాశాఖ వేరే వాళ్ళ చేతులు ఉంటానన్నా ఆ మినిస్టర్ ఏం చేస్తాడు? నీ చేతులకు వచ్చిందని ఇంత దరిద్రం ఉంది. ఇక మరి పరిస్థితి ఏం చెప్పు? నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకొని పవర్ మొత్తం నీ దగ్గర పెట్టుకొని నువ్వు విద్యాశాఖని ఇంత భ్రష్టపరిచే పరిస్థితి చేస్తే ఇక పరిస్థితి ఏంది? ఇక ఎవరికి చెప్పుకోవాలి? ఏమంతో మాట్లాడాలి? ఇప్పుడు ఆయన దగ్గర విద్యాశాఖ ఉన్నప్పుడు ఆయన అనుకున్నటువంటి మాట ఏంటంటే నేను ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తా అంటే మీరు వద్దంటారంట. అసలు మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు, ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే మేము ఒకటేసారి చదువుకోలేకపోతా ఉన్నాం, చిన్న ఒకటేసారి ఇయ్యకని మీరు అందరూ ఇయ్యో వద్దో మొర్రో అంటారంట. ఇగో నువ్వు చదువుకుంటేనో నీకు తెలుస్తుంది భయ్. ఒకటే రోజు అన్ని ఎగ్జామ్స్ జరిగాయిగా. మేము చదువుకున్నాం కాబట్టి మాకు ఒక రోజు ఒక ఎగ్జామ్, ఒక రోజు గ్యాప్ ఎగ్జామ్ పెడతారు. అది మినిమం కామన్ సెన్స్. మనం అట్లా మాట్లాడాలి. కానీ నేను ఉద్యోగాలు ఇస్తుంటే తెలంగాణ ప్రజలు వద్దు సిగ్గుండాలంటానికి ఏమన్నా నీకన్నా ఆలోచన లేకుండా మాట్లాడుతారు. అరే ఏం పరిస్థితి నడుస్తున్నాయి భయ్? లక్షల మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతారు. అశోక్ నగర్ చూస్తున్నావు, దిల్సుఖ్నగర్ చూస్తున్నావు, క్యాంపస్ చూస్తున్నావు, తెలంగాణ మొత్తం చూస్తున్నావు. నిరుద్యోగులు చచ్చిపోతలేరా? గురుకులాల్లో విద్య చచ్చిపోతలేరా? ఎవరు చదవని ప్రభుత్వం నీది కదా? ఇంత మాత్రం మరి ఇంత చూసుకుంటే ఇలా నువ్వేం చేస్తున్నావు? మరి దీని మీద నువ్వు మాట్లాడరు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ ఎందుకు భయ్? నువ్వు అందాకూడదు. నిరుద్యోగులు మస్ట్ చేయి, నిరుద్యోగం లేకుండా చేయి, విద్యా వ్యవస్థను సెట్ చేయి, దాని తర్వాత మాట్లాడదాం ఫ్యూచర్ సిటీ. నువ్వు ఇది చేయక నువ్వు ఇడికి రా, ఫ్యూచర్ సిటీ అవపడుతుంది. అశోక్ నగర్ రా, ఫ్యూచర్ సిటీ అవపడుతుంది. ఇడికి వచ్చి మాట్లాడలే కానీ నువ్వు ఎన్నో ఉండి మాట్లాడతావు. నువ్వు దావస్ నుంచి వచ్చి నువ్వు దావస్ నుంచి ఏం తెచ్చినావు? మరి అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోతే నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్లో నువ్వు తిరుగుతున్నావా? నీకు భయమయ్యే కదా? నీకు విద్యార్థులు బుద్ధి చెప్తారనే కదా, నిరుద్యోగులు బుద్ధి చెప్తారనే కానీ భయపడి మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు బుద్ధి తెచ్చుకొని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. గత ప్రభుత్వాన్ని పట్టిన గదే మిగిలిన పడతానని తెలియజేస్తున్నాం. అంటే మీకోసం పోరాడాల్సినటువంటి ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అవి ఎందుకు గలం ఇప్పట్లేమంటారు? మేము ఒక చెప్తా విషయం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా మేము కొట్టలేను. గత ప్రభుత్వం ఉన్న కోదండరామ్ సార్ కావచ్చు, ఆగ్నూరు మురళి గారు కావచ్చు, అటుపోతే అద్దంకి దయాకర్ గారు కావచ్చు, ఆయన నేను విద్యార్థుల కోసం కొట్లాడతా, నిరుద్యోగుల కోసం కొట్లాడతా అని గల్లలో చెప్పిన బల్మూరు వెంకట్ కావచ్చు, ఇలా చెప్పుడు పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మరి ఇప్పుడు అధికార పార్టీలో అధికారం వచ్చిన అప్పుడు మేము నిరుద్యోగులమే. ఆ రోజు రాజకీయ నిరుద్యోగులు, రాజకీయ పదవులు వచ్చినాయి. ఈ రోజు పదవులు పట్టుకొని చక్కాలు మంచిగా విలాసాలకు అలవాటు పడ్డారు. తెలంగాణ నిరుద్యోగుల మీద ఏర్పడ్డ ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి అధికారం వచ్చినాక పదవులు వచ్చిన తర్వాత విలాసాలకు ఇవ్వబడరు. ఇప్పుడు నిరుద్యోగులు ఏడవపడతారు? వాళ్ళకి పదవులు వచ్చినాయి, అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. ఇక నిరుద్యోగం కాబట్టి మేము బాధలు లేవు కాబట్టి, మా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కాబట్టి, మేము ఈ చిన్న రూమ్లో నుండి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు బాధ తెలుసు. ప్రతిపక్ష పార్టీలు ఎందుకు స్పందించట్లేదు మీ ఇష్యూ పైన? ఇగో ఎవరు స్పందించకపోయినా మేమైతే నిరుద్యోగులు మేము కొట్లాడుతూ ఉంటాం. మాకు కావాల్సిన నాయకులు అంటే మా విద్యార్థుల గురించి తెలిసిన వాళ్ళు, మా నిరుద్యోగుల నుంచి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం.
అంటే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగులందరూ కదలాలి మారాలని చెప్తా ఉన్నారు. మరి నిరుద్యోగులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆ కదలిక అనేది వచ్చిందా? 100% వచ్చింది బ్రదర్, 100% వచ్చింది. ఈరోజు అశోక్ నగర్ చివరాస్త కాడికి వచ్చినామంటే ఏంది చిన్న విషయమా? ఇన్ని వందల వేల మంది వచ్చినాం, చిన్న విషయం ఏం కాదు కదా. వస్తాం, ఇదే లాస్ట్ కాదు కదా, ఇదే మొదటి పోరాటం అయితే తెలంగాణ ప్రజలకైతే కాదు, ఇదే లాస్ట్ పోరాటం అయితే కాదు. మా హక్కులు మేము సాధించుకున్నంత వరకు, మా ఉద్యోగాలు మేము సాధించుకున్నంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మా పోరాటం ఆగదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కొట్లాడతాం, కాంగ్రెస్ పార్టీని కూలొట్టేంత వరకు మేము కొట్లాడతాం. అంటే మీరు ఇంత పెద్దగా చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా వీళ్ళతో ఏం కాదనుకునే స్థితిలో ఉంటే రానున్నటువంటి రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రేవంత్ రెడ్డికి తెలుసు విద్యార్థులు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసు, నిరుద్యోగులు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసు. బరాబర్ ఆయన స్థాయి, ఆయన పొగరు దించేంత వరకు మేము కొట్లాడతాం. ఆయన పొగరు దిగాలి, ఆయన అహంకారం దిగాలి, ఆయన మాటల స్థాయి ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చేంత వరకు విద్యార్థుల దగ్గరకు వచ్చి తప్పైందని చెప్పేంత వరకు మేము పోరాడతాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో కొన్ని ఈ 2 లక్షల ఉద్యోగాలు కాకుండా మరికొన్ని డిమాండ్లు పెట్టారు, అవి కొన్ని చెప్తారా? ఏదైతే 46 జీవో కావచ్చు వీటికి సంబంధించినటువంటి మనం ఏదైనా బ్రదర్ ఒకటి గుర్తెట్టుకో, ఏదైనా పోరాటమే. మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు జీవో ప్రకారమైన ఈ ఉద్యోగాలైనా ఏదైనా ప్రభుత్వం ఒక మాట ఇచ్చినప్పుడు అది నెరవేర్చాలి. నువ్వు ఇప్పుడు నేను చెప్పినా కానీ ఆ ప్రభుత్వం స్పందించినప్పుడు మన పోరాటమే చెప్పాలి. కానీ నాకు ఇది కావాలని కాదు, మన పోరాటం ఒకటే ప్రభుత్వం పైన. ఆ ప్రభుత్వం పోరాటం చేసేంత వరకు మనం అన్నీ ఒకటే మేము కొట్లాడతాం. అన్ని రకాల ఉద్యోగాలు కావచ్చు, అంటే హస్బెండ్స్ అందరూ అన్ని రకాలుగా మేము కొట్లాడతాం. తెలంగాణ యావత్ ప్రజానికం మొత్తం కలిసి కొట్లాడతాం. చెప్పండి, ఈ ధర్నా గురించి ఏం చెప్తారు అన్నా? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు అందరినీ మోసం చేస్తున్నా. 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వక ఈరోజు విద్యార్థులందరూ ఈరోజు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తుండు. అలా నాయన మాకు మేనిఫెస్టోలో మాకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తున్నావు, ఇప్పటి వరకు 25 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేవని ఈరోజు ఎక్కడ సబ్బండ విద్యార్థి వర్గాలు ఈరోజు వచ్చి ధర్నా చౌక్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. అయినా కానీ మనకు సోయి లేకుండా ఈరోజు దేశాలని తిరుగుకుంటూ, మున్సిపల్ ఎలక్షన్ అని తిరుగుకుంటూ ఈరోజు ఎక్కడక్కడ పట్టించుకుంటలేడు. బిడ్డ గుర్తుపెట్టుకో, ఈరోజు నీ ప్రభుత్వం వచ్చిందంటే ఓన్లీ నిరుద్యోగుల పుణ్యాన నువ్వు రోజు వాళ్ళ కాలు మొక్కినా తప్పులేదు. అలాంటి నిరుద్యోగులను పట్టించుకుంటలేవు కాబట్టి నీకు రాబోయే ఎలక్షన్లో నీ పార్టీని ఎక్కడెక్కడ విద్యార్థులు నిరుద్యోగులు నీ బొంద పెడతారని ఇది ఒక ఇందిరా పార్క్ సాక్షిగా నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను. అంటే వాళ్ళ పార్టీ కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున మేము ఇవ్వాల్సినటువంటి హామీ ఇచ్చినాం 2 లక్షలు. దాంట్లో మేము సగం వరకు ఆ పనిని పూర్తి చేసినాం. దాదాపు 80,000 ఉద్యోగాల వరకు మేము ఇచ్చేసినాం. ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి, రానున్నటువంటి రోజుల్లో ఇస్తాం. ఈ ధర్నా దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఇప్పటి వరకు ఆయన వేసిన ఉద్యోగాలు 6,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నేను ఉద్యోగాలు ఇచ్చిన అరే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు నా ఉద్యోగాలని సిగ్గుచేట్రా బాబు. సమాజము తిట్టుకుంటుంది. తెలంగాణ సమాజం అనేది చైతన్యవంతమైన అలాంటి సమాజము ఈరోజు సమాజం ముందు వచ్చి నేను ఉద్యోగాలు ఇస్తే తిట్టుకుంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఒక ఆయన అంటాడు అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రికి ఫస్ట్ చదువు రాదు. అలాంటి ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఒకరేమో 70,000 అంటాడు, ఒకడేమో 80,000 అంటాడు, 1 లక్ష అంటారు. అలా నాయన ఇచ్చిందే 6,000 ఉద్యోగాలు రా బాబు. వెంటనే నువ్వు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ఈ ధర్నా చౌక్ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తాం. సో మరి అంటే ఇప్పుడు అటు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుకుంటూ మేము 5 సంవత్సరాలకు అంటే సంవత్సరానికి 2 లక్షలు కాదు, మా టర్మ్ మొత్తం అయిపోయేదారు కూడా 2 లక్షలు అని చెప్పేసి మాట మార్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ చదువుకోమనండి. మీరు ఇస్తున్న మేనిఫెస్టో ఒకసారి చూసుకోండి. మేనిఫెస్టోలో ఏం చెప్పినా సంవత్సరానికి 2 లక్షలు అన్నారు. నువ్వు 5 సంవత్సరాలు అంటే ఎట్లా బాబు? నాకు అర్థం కాదు. అంటే విద్యార్థులు ఏమన్నా ఈరోజు వెనకాడి చేస్తారనుకుంటున్నావా? బిడ్డ, నీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చిన దాకా ఈరోజు నిరుద్యోగులు నిద్రపోరు. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి హామీలే కదా. మీరు ఇస్తున్నటువంటి ఇప్పుడు నిరుద్యోగులను దింపుకొని ఈరోజు మేము ఉద్యోగాలు అంటే బిడ్డ చెప్పు తీసుకొని కొడతారు. ఇదే ఇందిరా పార్క్, ఇదే అశోక్ నగర్కి వచ్చి ఏమనంటే రాహుల్ గాంధీ వాళ్ళ అధిష్టానం రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి మొత్తం విద్యార్థుల పక్షాన మేము ఉంటాము, మీ విద్యార్థులకు మొత్తం మేము హామీ ఇస్తున్నాము, మొత్తం ఉద్యోగాలతో నింపుతామని ఈరోజు చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండో, ఆ రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండో? బిడ్డ గుర్తుపెట్టుకో, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మీరు ఈరోజు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే రాబోయే భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి ఎలక్షన్లలో నిన్ను బొంద పెడతారని నేను తెలియజేస్తున్నా.
అదేవిధంగా కొంచెం దావోస్ పోయింది అన్న, దావోస్ పోయి మొత్తం ఏదో ఉద్యోగాలు తీసుకొస్తాడు. అరే నాయన పోయినావు వచ్చినావు, ఇప్పటివరకు దావోస్ నుంచి ఎన్ని కోట్ల తీసుకొచ్చినావు, ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చినావు, ఏ కంపెనీలు తీసుకొచ్చినావు అని మేనిఫెస్టో రిలీజ్ చేయాలిగా. వస్తే మున్సిపల్ ఎలక్షన్ పడుతుంది అంటే సమాజం ఏమైనా కళ్ళు మూసుకుందా? సమాజం ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నది. తెలంగాణ సమాజం అంటే చైతన్యవంతం ఉంది. ఇక్కడ రాడికల్ మూమెంట్ అయింది, తెలంగాణ ఉద్యమ మూమెంట్ అయింది. అన్ని ఉద్యమాలు చాలా విద్యార్థులు నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి గద్దెలు దించినటువంటి ఈ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులను ఢిల్లీ మెదలను దించినటువంటి ఈ తెలంగాణ సమాజం ఇది. బిడ్డ నీ కలిబోలి మాటలకు ఎవరు నమ్మడు? వెంటనే నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఏమంటారు డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగుల సమస్యలు అంటే మీరు దేనికోసం పోరాడతారు? ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి సమస్యల్లో ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. మేము పోరాడేది కేవలం మా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మాత్రమే. ఇక్కడ మాకు ఎటువంటి రాజకీయ కాంక్ష లేదు, ఎటువంటి రాజకీయ పదవులు మాకు అవసరం లేదు. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మేము శాంతియుతంగా వచ్చి ధర్నా చేసుకొని మా నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. శాంతియుతంగా వస్తున్నా కూడా పోలీసులు కూడా మిత్రులను అడ్డుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళని చెక్ చేయడం ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దిల్సుఖ్ నగర్ నుంచి కూడా మన ఎస్ఐ కానిస్టేబుల్ మిత్రులందరూ వచ్చారు. సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు. ఆ దిల్సుఖ్ నగర్ హాస్టల్లో వండుకుంటూ సాయిబాబా టెంపుల్ తినుకుంటూ కొంతమంది ఆ రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, స్టడల్ ఫీజులు కట్టుకోలేక నానా అవస్థలు కడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారో నా మిత్రులంతా నాకు తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మొన్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. 14,000 ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసామని చెప్పడం జరిగింది. ఇంతవరకు దాని గురించి ఏం ముచ్చట్లేదు. 14,000 కదా, కనీసం 4,000 ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇక్కడ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి. ఇక్కడ కొత్తగా మేము కోరే గొంతెమ్మ కోరికలు ఏం లేవు. ఎందుకంటే మీరు ఒకసారి దిల్సుఖ్ నగర్ ఇన్స్టిట్యూట్లో చూస్తే అర్థమైతే ఎంతమంది పిల్లలు కోచింగ్లో మగ్గిపోతున్నారు. నోటిఫికేషన్లు వస్తాయా రావా అని చెప్పేసి అయోమయం గురవుతూ ఉన్నారు. ఒక మంత్రి 50,000 ఉద్యోగాలు అంటాడు, ఒక మంత్రి 60,000 అంటాడు, ఒక మంత్రి 80,000 అంటాడు. అంటే వీళ్ళు ఏదో మన వినాయక చవితి ఒక లడ్డు వేలం పడబడినట్టు వాళ్ళు ఆల్రెడీ చెప్తా ఉన్నారు కదా, మేము 77,000 ఉద్యోగాలు కన్ఫామ్గా కరాఖండి ఇచ్చేసినాం, ఎవరికైనా అనుమానాలు ఉంటే వచ్చి చెక్ చేసుకోండి అంటున్నారు. అనుమానాలు ఉంటే చెక్ చేసుకుంటే మేనిఫెస్టో చదివితే నీకే అర్థమవుతుంది కదా క్లారిటీగా. నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? 2 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తీ చేస్తామని చెప్పినావు కాబట్టి మేము నమ్మి మేము ఓట్లేసినాం. ఈరోజు గత ప్రభుత్వంలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి నువ్వు నియామక పత్రాలు ఇచ్చి నువ్వు వాటిని భర్తీ చేసినట్టు ఎట్లా? ఇప్పుడు నువ్వు గత ప్రభుత్వంలో ఇచ్చిన నియామకాలు భర్తీ చేసిన నీకు ఓట్లేసినావా? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ మాటిచ్చినప్పుడు చేసినావు. ఈరోజు టీజీపీఎస్సీ దగ్గర కూడా అఫీషియల్గా 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయినారు. 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అంటే నిరుద్యోగిత సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టుగా తెలంగాణలో. ఈ నిరుద్యోగులందరికీ మీరు ఏ సమాధానం చెప్తారు? ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లేబర్ దగ్గరికి వచ్చారు, మీ ప్రియాంక గాంధీ గారు సరూనగర్ స్టేడియం దగ్గరికి వచ్చారు. మరి మా మిత్రులందరూ ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి? ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మిత్రులకి వయసు పరిమితి కూడా ఉంటుంది. మా వయసు అయిపోతూ ఉన్నది, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మేము కనీసం ఏజ్ సల్లింపు కూడా 30 సంవత్సరాలు చేయాలని కూడా చాలామంది నిరుద్యోగ మిత్రులు కూడా అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకోటి మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ రాజకీయ పదవులు భర్తీ అవుతున్నాయి కానీ ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ కావట్లేదు. అసలు ఏంటంటే ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్ క్లబ్కి వచ్చి సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, బిస్వాల్ కమిటీ చెప్పిందని చెప్పడం జరిగింది. ఈరోజు మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి మేము అడుగుతుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధత? ఇదేనా ప్రజాస్వామ్యం? ఆ రోజు మీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాభవన్ ముందులో ఉండేటువంటి కంచెలు బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వం వస్తుంది, ఇంధన ప్రభుత్వం వస్తుంది చెప్పిన మీరు ఈరోజు మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడంటే మాకు ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఈరోజు గ్రూప్స్ వాళ్ళు కానీ, ఎస్ఐఎన్ కానిస్టేబుల్ వాళ్ళు కానీ, పవర్ సెక్టర్ వాళ్ళు కానీ, ఇక మెగా డిఎస్ అయితే పెద్ద డగా డిఎస్ అయిపోయింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఈరోజు 2,000 మందితో సభ పెట్టినాం, ఒక నెల తర్వాత 2 లక్షల మందితో సభ పెడతాం, భారీ బహిరంగ సభ పెడతాం. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం. ఒకేసారి అందరం హైదరాబాద్ మీద ఎగబడిందంటే మళ్ళొకసారి నేపాల్లో జంజీ ఏ విధంగా అయిందో మళ్ళొకసారి ఆ విధంగా అయిందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే నిరుద్యోగులను గుర్తుపెట్టుకొని, ఎందుకంటే మేము కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమేం కాదు, మేము కూడా మీ తమ్ముళ్ళు అంటారు, మీ అన్నలు అంటారు, ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఆ రోజు వచ్చినటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ తన సొంత వచ్చినటువంటి ఆ సభలో చెప్పడం జరిగింది, ఉద్యోగాలు తక్షణమే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని చెప్పుకోవచ్చా? షూర్గా 100కి 200% మోసం చేశారు. ఇక్కడ సరే వీళ్ళంటే ఎట్లా మా మాట అయినట్లే, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమ గారు మా మైట్లే సరే, కనీసం ఢిల్లీ అయినా పోతే రాహుల్ గాంధీ గారు అయినా సరే మా మాట వింటారేమని చెప్పేసి మేము ఢిల్లీ వరకు కూడా పోయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక పోస్టర్ వేసి రావడం జరిగింది. ఎక్కడ మీరు ఇచ్చిన హామీ, జాబ్ క్యాలెండర్ హామీ ఎక్కడ అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి రావడం జరిగింది. కానీ మరి వాళ్ళు చూసుకోరో లేదో తెలియదు. మేము ట్వీట్లో కూడా ప్రచారం చేస్తున్నాం. అసలు తెలంగాణలో ఫస్ట్
ఇటు నోటిఫికేషన్ వేయడానికి విద్యాశాఖ మంత్రి లేడు, పరిపాలన సహకారడానికి హోంశాఖ మంత్రి లేడు. అస్తవ్యస్తంగా ఉంది పాలన. రాహుల్ గాంధీ గారు అసలు మీరు ఎందుకు తెలంగాణ వైపు చూడట్లేదు? మీరు పోయిరా రాహుల్ గాంధీ గారు ఇంటికి పోయి పోస్టర్ వేసిరా? పోయినాం. వాళ్ళ ఇంటి దగ్గర పోస్టర్ ఒక 2-3 నెలల కదా ఢిల్లీకి పోయి వాళ్ళ ఇంటి ముందు ఒక పోస్టర్ వేసి వచ్చినాం. మీరు ఇచ్చిన జాబ్ క్యాంట్ ఎక్కడ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టించాం. సరే ఆయన కలుద్దామంటే మేబీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పి కలవనీయలే, కానీ మా వంతు ప్రయత్నంగా ఆడ చేసి వచ్చినాం. కాబట్టి రాహుల్ గాంధీ గారు తక్షణమే మీరు స్పందించాలి. మిమ్మల్ని నమ్మి నిరుద్యోగులు ఓట్లు వేసారు, మీరు మా దగ్గరకు వచ్చారు చిక్కడపల్లి లైబ్రరీకి, మేము మీ దగ్గర రాలే. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చెప్పండి, అసలు ఎలాంటి డిమాండ్స్ తోటి మీరు ధర్నాన్ని మొదలు పెట్టడం జరిగింది? మా డిమాండ్స్ ఎప్పుడు కొత్తవి ఏం లేవండి. ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో అవే మా డిమాండ్స్. ఎందుకు అని అంటే ఆ రోజు మీరు హామీ ఇచ్చే ముందు మమ్మల్ని కన్సల్ట్ అయినారు, మీకు ఏం కావాలి అని మమ్మల్ని అడిగినారు. మేము మాకేం కావాలో మేము చెప్పినాం. అందులో ముఖ్యంగా ఏంటి, జాబ్ క్యాలెండర్, ఇంకొకటి ఏంటి, నోటిఫికేషన్స్, టైమ్లీ నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్ ప్రాపర్గా కండక్ట్ చేయడం. ఇంతే మేము అడిగింది. అది ఇస్తా అని చెప్పినారు, ఈరోజు ఇవ్వలేదు. 2 సంవత్సరాలైనా దానికి సంబంధించి అసలు మీరేం పని చేస్తున్నట్టు కూడా మాకు అనిపించట్లేదు. అవే మా మేజర్ డిమాండ్స్ ఈరోజు. అందుకనే మేము ఈరోజు ఈ ధర్నా పెట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళు చెప్తున్నటువంటి మాట మేము సగం పని పూర్తి చేసామని కూడా చెప్తా ఉన్నారు కదా. ఏం చేసిరండి ఆ సగం పని? చూపించమనండి మరి ఆ సగం పని ఏంటో. వాళ్ళు చేసిన పనుల్లో గత ప్రభుత్వంలో పెట్టిన ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వాటికి అంగరంగ వైభవంగా నియామక పత్రాలు ఇవ్వడం తప్ప వాళ్ళు ఇంతకు మించి ఇంకేం పని చేయలేదు. అంటే పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు దాదాపు 70 నుంచి 80 వేల ఉద్యోగాల వరకు మేము కంప్లీట్ చేసినాం, ఇంకా మిగిలింది ఇంకో 1,20,000 ఉద్యోగాలు 3 సంవత్సరాల్లో మిగతా కంప్లీట్ చేస్తాం, ఎందుకు ఈ హంగామా అని అంటున్నారు. అన్న నాయకులను చెప్పుతో కొట్టాలండి, సింపుల్గా. ఈ మాట మాట్లాడకూడదు, కానీ వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి మాకు మాట్లాడాల్సి వస్తుంది. సిగ్గుండాలి కొంచెం అన్న అబద్ధాలు చెప్పుకొని ప్రభుత్వాన్ని నడపడానికి. అది ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అయినా కావచ్చు, కింది స్థాయి నాయకులైనా కావచ్చు. కొంచెం సిగ్గు తెచ్చుకొని మాట్లాడండి, అసలు నిజమేంటో మాట్లాడండి. మాట్లాడే ధైర్యం లేకపోతే మూసుకొని కూర్చోవాలి, అంతేగాని ప్రతి అబద్ధాన్ని ప్రచారం చేయడం ఎందుకు? వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలు, కాలం వెళ్ళబుచ్చుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఇంకేం లేదు. ఆ టైము ఇప్పుడు డిబేట్లకు వచ్చే నాయకులందరూ ఎవరండి? ఆనాడు మేము ధర్నాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసినాడు, ఆనాడు ఎవడు కనపడలేదే. ఆనాడు మా వెనకాల చెంచాల్లాగా తిరిగిన దరిద్రులు ఇవాళ వచ్చి మా మీదికి మాట్లాడుతున్నారు. వాళ్ళకి తల తెలియదు, తోక తెలియదు. అన్నీ వచ్చి మా రేవంత్ అన్న చేసిండు అనగానే నమ్మడానికి మేమైనా పిచ్చోళ్ళమా? మాకు తెలియదా ఏం జరిగింది ఏంటి అనేది? మాకు తెలియదా? వాళ్ళందరూ పనికి మాలిన ఎదవలు. ఫస్ట్ వాళ్ళందరికీ ఏంది, ఇట్లా మాట్లాడితేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, సర్వైవల్ ఇంపార్టెంట్. కాంగ్రెస్లో మేము ఉన్నామని చెప్పుకోవాలంటే ఇట్లాంటిది ఏదో ఒకటి ఎత్తుకోవాలి. అది ఎత్తుకొని వచ్చి టీవీల ముందు, మీడియాల ముందు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి ఏం తెలియదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఎవరైతే మీరున్నారో, ఇక్కడ పోరాడుతూ ఉన్నారో, ధర్నా చేస్తూ ఉన్నారో, మిమ్మల్ని అందరినీ కూడా పేడ్ ఆర్టిస్టులు అంటూ ఉన్నారు. ఒక పార్టీ కొమ్ము కాస్తున్నటువంటి వారు అంటున్నారు. ఎట్లా చెప్తారు? అవసరం ఏముంది? ఫస్ట్ మాకు ఒక పార్టీ కొమ్ము కాయాల్సిన అవసరం ఏముంది? అది మీరు చెప్పాలి. ఏ అవసరం కోసం మేము కొమ్ము కాస్తున్నామో మీరు చెప్పాలి. అట్లా అంటే మరి మీరు కాంగ్రెస్ కండువాలు వేసుకొని మీరు చేసేది ఏంటిది? మీరు కూడా పార్టీలో కొమ్ము కాస్తున్నారు కదా. కొమ్ము కాస్తూ ఇంకా అబద్ధాలు చెప్తూ ప్రచారం చేస్తున్నాం. మేము అట్లేమో అబద్ధాలు చెప్పట్లేదే, ఒకరిని మోసం చేయట్లేదే. మాకు జరిగినట్టు చెప్తున్నాం. మీరు ఇవ్వలేదు ఉద్యోగాలు కాబట్టి ఇవ్వలేదు అని చెప్తున్నాము. మరి ఇచ్చిన వాళ్ళు అయ్యి ఉంటే మరి ఎందుకు మా చెప్తా అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్కి ఎందుకు రాలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు? అశోక్ నగర్లో ఉండే దరిద్రుడు రియాజ్ గారు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? వాడు అశోక్ నగర్లో ఉంటూనే అశోక్ నగర్లో ఏ యువతను ఎవరిని కూడా పలకరించలేని పరిస్థితి వాడిది. ఎందుకు ఆ పరిస్థితి మీకు వచ్చింది? బల్మూరు వెంకట్ ఎందుకు రాలేకపోతున్నాడు? ఎందుకు మీకు ఆ పరిస్థితి వచ్చింది? మీ ఆత్మకి తెలుసు. సో బెటర్ అబద్ధాలు చెప్పకుండా మూసుకొని ఉండండి. బల్మూరి టాపిక్ వచ్చింది కాబట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టుకుంటూ కాంగ్రెస్ భవన్లో తను చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము దాదాపు 87,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి, ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ ధర్నా ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఒకప్పుడు టీ హబ్లో ఉండి టీ హబ్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కృషి చేసిన వారందరూ ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని కూడా నిన్న కరాఖండిగా చెప్పాడు. బల్మూరి వెంకట్కి ఏం చెప్తారు? అదే టీ హబ్, అదే టీ వర్క్స్లో ఉన్న వ్యక్తులు నీ గాంధీ భవన్కి కూడా వచ్చినారు. అదెందుకు చెప్పట్లేవు నువ్వు? అదే టీ హబ్, టీ వర్క్స్కి వచ్చిన వ్యక్తుల్ని గాంధీ భవన్ నుంచి పంపించేసినావు, నువ్వు ఎందుకు చెప్పట్లేవు? నువ్వు ఇదెందుకు దాచిపెడుతున్నావు? నేను టీ హబ్లో, టీ వర్క్స్లో ఉన్న వాళ్ళమైతే మరి నీ గాంధీ భవన్కి వచ్చింది కూడా చెప్పు. అదెందుకు చెప్పట్లేదు? దాని అర్థం ఏంది? ఆనాడు మేము ఎట్లా పనిచేసినామో ఈనాడు కూడా మేము అట్లనే పనిచేస్తున్నాం. మేము పనిచేసేది ఒక పార్టీకి మేము పనిచేస్తలేము. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మేము మోసపోయి నీ పార్టీకి పనిచేసినాం, దానికి చొప్పు తీసుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఈరోజు. దరిద్రులు మీ మాట విని, ఆ కోదండరాం దరిద్రుడి మాట విని మేము మీరు ఇచ్చిన హామీలు నమ్మి మేము పనిచేసినాం తప్ప మేము ఇంకా వేరే ఏ పార్టీకి మేము పని చేయలేదు. చేయాల్సిన అవసరం కూడా మాలాంటి చదువుకున్న నాయకులకు ఉండదు. నువ్వు చదువుకున్న ఎమ్మెల్సీ అని చెప్తావు కదా, నీకులాగా అడ్డమైన వాళ్ళతో తిరిగి ఆ కాంగ్రెస్ నాయకులు
నాయకులకు గులాంగిరి చేయాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదు. నువ్వు నోటిఫికేషన్లు ఇయ్యి, మేమేమి నీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమని అడుగుతలేం. మా హక్కు అది, మా హక్కును మాకు రావాలి కాబట్టి మేము ఎట్లనైనా పోరాడతాం, దాన్ని అడుగుతాం, ప్రశ్నించే హక్కు కూడా మాకు ఉంటుంది. అది మేము చేస్తున్నాం. నువ్వు ఊకనే పార్టీలో కొమ్ము కాస్తురు అనగానే మాట అనడం ఈజీనే, కానీ ఆ మాట అనే ముందు ఒకప్పుడు నువ్వు మా వెనకాల తిరగలేదా, నువ్వు మమ్మల్ని ఇండ్లలోకి పిలుచుకొని మాట్లాడింది అవన్నీ మర్చిపోయినావు. ఆ రోజులన్నీ కూడా మేము ఇప్పుడు తోడాల్సి వస్తుంది. మరి నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు పెట్టు, మరి డిబేట్ పెట్టు. నువ్వు రా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి డిబేట్ పెట్టు. ఎందుకు పెట్టలేకపోతున్నావు? ఆ రోజు వచ్చి విజయోత్సవాలు చేసుకున్నావు, మరి ఈరాలు పెట్టు, డిబేట్ పెట్టు. తెలుస్తుంది ఎవడు ఏం చేసిండు, ఎవడు ఏ పార్టీ కొమ్ము కాసిండు, ఎవడు వెనకాల తిరిగి, నిరుద్యోగుల వెనకాల ఏ పార్టీ తిరిగిందనేది అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చేది ఏముంది, అదంతా అందరికీ తెలిసిన సత్యమే కదా. ఆ రోజు సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగినటువంటి నాయకులు, కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, ఈరోజు ఎందుకు మీ సైడ్ చూడలేకపోతా ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకోలేకపోతా ఉన్నారు? మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు. ఫస్ట్ ఎందుకు అనంటే వాళ్ళు మేము ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పిన వాళ్ళు ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం లేదు, మమ్మల్ని చూడలేని పరిస్థితి వాళ్ళది. ఇంకొకటి కొంతమందికి ఇక బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళకి ఏంటంటే కళ్ళు నెత్తికి ఎక్కినాయి కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఇట్లా ఏమంటారు దులిపేసుకొని పోతూ ఉంటారు అనమాట. అట్లాంటి దులిపేసుకొని పోయే నాయకులు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? భయపడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ మాట్లాడాలంటే. మీరు పర్సనల్ ఇంటర్వ్యూలు చేసినప్పుడు మీరే అడగండి, తెలుస్తుంది ఆఫ్ ద రికార్డు. వాళ్ళు చేస్తాన్న పని చేయలేదు ఫస్ట్, సో చేయలేరు కాబట్టి వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు. ఇదంతా ఎందుకు? మేము మా హక్కును అడుగుతున్నాం. నువ్వు ఈ నోటిఫికేషన్స్ ఈ ఖాళీలు లేవా అని అంటే ఎందుకు లేవు ఖాళీలు? రిటైర్మెంట్స్ జరగలేదా? అంతకుముందు ఉన్న ఖాళీలు లేవా? అవన్నీ పెట్టు. ఒకవేళ ఖాళీలు లేవనే మాట అయితే పెట్టు, ఒక సర్క్యులర్ పంపించు. ఆ సర్క్యులర్ ప్రకారంగా ఈ వేకెన్సీస్ ఏమున్నాయి అనేది పబ్లిష్ చేయి ఓపెన్గా. అవెందుకు చేయట్లేదు? మరి అన్నీ ఏమంటారు, మీకు అనుకూలంగానే మాట్లాడుకొని మీకు అనుకూలంగానే చేయగానే అయిపోతుందా? మేము రాసేటోళ్ళం, మేము చూసేటోళ్ళం, మాకు ఏంటి పరిస్థితి అని మేము బాధపడుతున్నాం. ఆ పరిస్థితిని అనుభవించేటోళ్ళం కాబట్టి మాకు ఆ కోపం ఉంటుంది. కోపం ఊరికనే పోదు కదా, అది ఏదో ఒక రోజు తిరిగి మీ మీదకే దాడి చేస్తుంది. నిరుద్యోగులు అందరి తరపున ప్రభుత్వానికి కావచ్చు ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తారు, అదేవిధంగా నిరుద్యోగులకు ఏం చెప్తారు? ప్రభుత్వానికి నేను చెప్పేది ఒక్కటే, మీరు ఇస్తున్న హామీలు ఇవ్వండి, నెరవేర్చండి. లేదు అని అంటే మేము చేసే వాటి వల్ల మీకు జరిగే నష్టాన్ని ఎదుర్కోవడానికి రెడీ ఉండండి. అంతే చెప్తాను నేను ప్రభుత్వం. నిరుద్యోగులకి చెప్పేది ఆబ్వియస్గా మా అందరికీ తెలుసు, మనం పడే బాధలు ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం అందరం ఏమంటారు యూనిటీగా ఉండి ముందుకు వెళ్ళడమే మేము చేయగలిగింది. థ్యాంక్ యూ.